31వ వచనం. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో ప్రభువా, సాక్షి ఇచ్చిన బిడ్డలు బట్టి, నన్ను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి, మేలు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తున్నా అంతకు మించిన దూరము నీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి మీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించండి నాయన. సహాయం చేయతండి ప్రభువా. మీకే స్తోత్రాలు తండ్రి. యూట్యూబ్ ద్వారా చూచుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. నీ బిడ్డలందరినీ మీరు దర్శించి స్పర్శించి మీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన. సహాయం చేయతండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరే కార్యము చేయమని సమస్త విషయాల్లో మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటూ ప్రభువా, ఈ దీనురాలు మరుగుపరిచి మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యములు ఉన్న నాయన నా తండ్రి ప్రతి దాన్ని కూడా ప్రభువా మాకు స్పష్టముగా నా తండ్రి ప్రతి బిడ్డకి అర్థము చేపించండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో, మాతో ఎవరితో మీరు మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరు ఎదురు చూస్తున్నారో ప్రభువా నీ కొరకు నాయన. నన్ను మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి. అందరితో మీరు మాట్లాడండి దేవా. సహాయం చేయదండి. వినగలిగిన చెవి, గ్రహించే హృదయం, అనుసరించి నడిచే జీవితాన్ని ప్రభువా మాకందరికి అనుగ్రహించి సహాయం చేయమని ప్రతి బిడ్డ హృదయం మీద నీ వాక్యాన్ని ముద్రించండి పరిశుద్ధాత్మదేవ. అది అన్నిటికీ కూడా మర్చిపోకుండా సహాయం చేయదండి పరిశుద్ధాత్మదేవ. మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు పొందుదురు, పక్షిరాజుల వలె ఎగురుదురు. పరిగెత్తేటప్పుడు అలసిపోరు, నడిచేటప్పుడు సొమ్మసిల్లరు అని చెప్పేసి ఇక్కడ యెషయా గారు ఆ గ్రంథంలో రాశారండి. ఈ యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎవరో, వాళ్ళకి నూతన బలం ఏమొస్తుంది, ఎలా జరుగుతుంది? బయట నుంచి గాలేస్తుందమ్మా. కూర్చోగలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కూర్చోండి. ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, లేకపోతే వెనక్కి కూర్చోండి. ఏది ఏమైనప్పటికైనా ఈ నూతన బలం అనేటువంటిది ఎవరికి దేవుడు ఇస్తాడు? నూతన బలము ఎవరికి ఇస్తాడు దేవుడు? అందరికీ ఇస్తానని ఉందా? ఎవరికి ఇస్తానని ఉంది? యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇస్తాడట. వాళ్ళకి ఇస్తాడట. అయితే అందరూ ఎదురు చూస్తారా దేవుని కొరకు? ఆలోచించండి. అందరూ దేవుని కొరకు ఎదురు చూస్తారా? ఎదురు చూడండి. తండ్రి, నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము. నా జీవితంలో, నా కుటుంబంలో, లేక సంఘములో ఏదైనా చేయగలిగిన తండ్రివి నీవే ప్రభువా అని చెప్పేసి ఎవరమైతే మన గురించి, మన కుటుంబం గురించి, లేక సంఘము గురించి, సమాజము గురించి, దేశాల గురించి ఎవరమైతే భారము కలిగి ప్రార్థన చేస్తున్నామో వారికి ఏం అవసరమై ఉందంట? ఒక నూతన బలం అవసరమై ఉందంటండి. ఏం అవసరమై ఉంది? ఒక నూతన బలం అవసరమై ఉందంటండి. అందరికీ కాదండి, అందరికీ కాదు. అయితే వాళ్ళకి బలం ఉందా లేదా? ఉంది, కానీ అది సరిపోదు. ఉన్న బలము వచ్చిన ప్రాబ్లమ్స్కి సరిపోదు. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్కి మనకున్న బలము సరిపోదు. కనుక ఏం కావాలంట? మనకి నూతనమైన బలం కావాలి, ఒక క్రొత్త బలం కావాలి. మన
బిడ్డల కొరకు మనం ఏం చేస్తారు? మీరు మీ బిడ్డలకి ఏం తింటే బలమో, ఏది త్రాగితే బలమో అని మీరు చూసుకుంటూ వాళ్ళకి పెడుతూ ఉంటారండి. ఈ మంచి ఆహారం నా బిడ్డలు తింటే బలంగా ఉంటారేమో, ఇది తాగితే బలంగా ఉంటారేమో అని మీ బిడ్డలకు మీరేం చేస్తున్నారు? బలమైన ఆహారాన్ని మీరు పెడుతున్నారు, బలమైనవి త్రాగిస్తున్నారు. వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా మీరు ఎలాగోలాగా బలవంతంగా ఏం చేస్తారు? మీరు త్రాగిస్తారు. ఇది తాగు, ఇది బలము, ఇది తాగితే నీకు శక్తి వస్తుంది, నీకు ఓపిక వస్తుంది అని మీ బిడ్డల్ని మీరు బలవంతం చేసి ఏం చేస్తారు? అది తినిపిస్తారో త్రాగిస్తారండి. అలాగే ప్రేమ కలిగిన దేవుడు దేవుని యొక్క బిడ్డలను అంటండి, ఆయన కూడా కొన్ని పరిస్థితుల్లో మన బలము మనకు సరిపోదు. హల్లెలూయా. మనం బలం లేని వాళ్ళం కాదు, మనం బలమైన వాళ్ళమే. కానీ మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి ఏం సరిపోలేదు? మనకి బలం సరిపోలేదు. అందుకే యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఏమిస్తాడంట? ఆయన నూతనమైన బలం ఇస్తాడంటండి, నూతనమైన బలం ఇస్తాడంట. అలాగే ఇంకో మాట ఏమని చెప్తాడంటే, లోకములో యథార్థవంతులు బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందటండి. లోకమంతా మనం ఎక్కడున్నాము? లోకంలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం రక్షించబడ్డామని మన ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడతారా? మన వీధిలో వాళ్ళు రక్షించబడతారా? మన గ్రామం రక్షించబడిపోద్దా? మన దేశం రక్షించబడిపోద్దా? ఎక్కడున్నాం మనం? లోకములో ఉన్నాము. లోకములో ఉండాలి, కానీ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. అవి దుష్టుడు వలన వచ్చినాయి. అవి ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అందుకని మీరు వాటిని ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. సాతానుడు లోకాశ చూపిస్తాడు, మీకు నేత్రాశ చూపిస్తాడు, శరీరాశ చూపిస్తాడు, జీవపడమ్మాన్ని చూపిస్తాడు. కానీ వాటిని మీరేం చేయకూడదు? వాటిని ప్రేమించొద్దు. ఒక రకంగా దేవుడి బిడ్డలకి లోకంలో ఒక పత్యము చేసినట్టు ఉంటుందండి. ఏముంటుంది? ఒక పత్యం చేసినట్టు ఉంటుందండి. నేను బాలింతనండి. అలాగే అయ్యగారు వాళ్ళ అన్నగారు కూతురు కూడా బాలింత. ఇద్దరం ఒకసారి బాలింతలు అన్నమాట. అయితే ఆమెకి తల్లిదండ్రులు లేరు. వాళ్ళ అత్తోరింటి దగ్గరే ఉన్నదాన్ని. ఉంటే నేను మా అమ్మగారింటి దగ్గర ఉన్నాను. ఇప్పుడు మాకు పచ్చాలు, నేను పచ్చం చేస్తున్నాను. మా అమ్మగారు ఏది తినమంటే అదే తినేదాన్ని, ఏది వద్దంటే అది తినేదాన్ని కాదు. అది మొదటి నుంచి అలవాటే అండి. పెద్దవారు ఏం చెప్తే, తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా ఎవరు ఏం చెప్తే అదే వినేదాన్ని అన్నమాట. ఎందుకని? పెద్దలు మన మంచి కోరి, క్షేమం కోరి చెప్తారు వాళ్ళు. అది తినకూడదు, తింటే మనకు అనారోగ్యం వస్తుందని చెప్పేసి వాళ్ళు మనకి కొంత పచ్చం పెడతారండి బాలింతలకి. వాళ్ళు అలాగే చెప్తారులే అనుకుని మనం దాన్ని వినలేదనుకోండి, నష్టపోయేది ఎవరు? మనమేనన్నమాట. మా అమ్మగారు ఏం తినాలో అవి నాకు చెప్పటం, ఆవిడ పెట్టడం, అవి నేను తినటం, ఆ రీతిగానే ఉన్నాను. అయ్యయ్యో వాళ్ళు ఆకువం తినేస్తున్నారు, నేను తినలేకపోతున్నాను, వాళ్ళు అవన్నీ తింటున్నారు, నేను తినలేకపోతున్నాను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని కాదు. నాకేది పెడితే అదే తిని నేను తృప్తిగా చక్కగా నేను దేవునిలో ఉన్నదాన్ని కనుక దేవుని యందు ఆనందిస్తున్నాను. నేను దేవుని యందు మనం ఆనందించినప్పుడు తిన్న తిండిని బట్టి ఆనందం రాదు, తిన్న తిండిని బట్టి రాదు. కాకపోతే ప్రతి మనిషికి ఒక ఇష్టం అంటూ ఉంటుందండి, అది తప్పు కాదు. అది మాంసం కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ఉండదా? ఈరోజు అందరికీ చికెన్లు, మటన్లు, ఫిష్లు, రొయ్యలు ఏ కదా మన ఇంట్లో అందరిళ్ళలోని చెప్పండి, ఇష్టమే. కానీ ఇష్టమైనప్పటికైనా మనం అందరం దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం?
దానికంటే విలువైన దేవుని వాక్యాన్ని ఈరోజు మనం దేవుని మందిరంలో వినాలి. దానికంటే ఇది విలువైంది, ఇది శ్రేష్టమైంది, ఇది టేస్ట్ అయిన ఫుడ్, ఇది బయట అమ్మేది కొనేది కాదు ఇది. అందుకని ఫుడ్ తినడానికి మనము ఇక్కడికి వచ్చామన్నమాట. ఆ అమ్మాయికి అత్తగారు వండింది, ఆ అమ్మాయికి మంచిగా కర్రీ చేసిందంట, మాంసం ఏదో వండిందంటండి. వాళ్ళేమోని ఇంకోటి ఏదో వేసుకుని వండుకున్నారట. వాళ్ళు వేసుకున్న పదార్థం ఈ అమ్మాయి తినకూడదు, వాళ్ళంతా తినకూడదు. ఆవిడ మరి పని చేసుకుని ఆవిడ ఇంట్లో కూర్చుంటుందంటే ఆవిడ పని మీద ఆవిడ బయటకు వెళ్ళిపోయిందంట. ఈ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళకేమో అది వండుకున్నారో నాకు ఇది వండుతారా అని వాళ్ళు వండుకున్న కూర ఈ అమ్మాయి వేసుకుని తినేసిందంట ఆవిడ ఇంటికి వచ్చే లోపల. ఈ అమ్మాయికి చాలా డేంజర్ అయిపోయింది. మరి అప్పట్లో వాతవ అనేవారంట, మరి దాన్ని ఇంకోటి ఏమంటారో నాకు తెలియదు. వాతవలాగా వచ్చేసింది అని చెప్పేసి అన్నారు. ఆవిడ వచ్చేటప్పటికి ఈ అమ్మాయి రకరకాలుగా అయిపోతుందంటండి. వెంటనే హాస్పిటల్ మోసుకెళ్ళిపోయారంట. మోసుకెళ్ళిపోతే దేవుని కృప వల్ల బ్రతికిందిలేండి, బాగానే ఉంది. కాకపోతే తర్వాత కొంతకాలానికి ఆమె చనిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. మించుమించుగా మేమిద్దరం మరి నాకంటే కొంచెం పెద్దదనుకుంటాను అమ్మాయి, అలాగనమాట. కానీ చాలా సంవత్సరాలు అయిపోయింది చనిపోయింది. ఆ అమ్మాయి గురించి అనుకునే మాటలు ఏంటి అంటే, అమ్మాయి అసలు పచ్చిమే చేయదు. ఏం చేయదు, పెద్దవాళ్ళ మాటలు పెద్ద పచ్చిము చేయదు, ఇలాగని మాట్లాడుకునేవారు అమ్మాయి గురించి. ఈ క్రైస్తవ జీవితం అనేటువంటిది కూడా ఎలాంటిది, మనకి దేవుడు చెప్తాడు. ఇప్పుడు మనకి నువ్వు ఇలా ఉండాలమ్మా, ఇలా చెయ్యాలమ్మా అని మనకి చెప్తాడు. అది మనకే చెప్పాడు కనుక మనం ఏం చేయాలి దాన్ని, దేవుడు ఇలా చెప్పాడు కదా, ఇలా ఉండమన్నాడు కదా, ఇలా ఉండకూడదు అన్నాడు కదా, ఇలాగ చెయ్యమన్నాడు కదా, ఇలా చెయ్యొద్దు అన్నాడు కదా అని మనం ఏం చేయాలి, అమలు జరుపుకోవాలి. అది ఇంకొకరి ప్రమేయం ఉండదు. చెప్పింది దేవుడు, విన్నది మనము కనుక నేను విన్నది నేనే దాన్ని ఏం చేసుకోవాలి, అమలు చేసుకోవాలి. దాన్ని అనుసరించి నేను జీవించాలి. ఇప్పుడు 3 నెలల పచ్చం చేస్తామమ్మా, 4వ నెల నుంచి కొంచెం కొంచెం అవి ఇవి తినొచ్చు. ఒక 6 నెలల తర్వాత అన్నీ తినొచ్చు. ఈ లోపల ఈ అమ్మ ప్రాణం పోద్దా తినకపోతేని. నేను ఎలా పచ్చం చేశానో మా పిల్లలు కూడా అలాగే పచ్చం చేశారండి. ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నేను మా అమ్మగారిని ఇబ్బంది పెట్టలేదు. చూసారా, పచ్చం చేయడం వల్ల ఎవరికి ఆరోగ్యం, మనకి ఆరోగ్యం. చెయ్యకపోతే మనకే నష్టం, చెయ్యకపోతే మనకే నష్టం. అందుకని దేవుడు ఏం చెప్పాడో దాన్ని మనం ఏం చేయాలి, మన జీవితంలో అనుసరించాలి. అనుసరిస్తేనే మన జీవితంలో ఏదైనా అనుభవిస్తామండి. అనుసరించకపోతే మనం ఏమీ చేయలేమంటే దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ఆటంకమైపోతుంది. దేవుడు చేస్తాడు, కానీ మరి మనం చేసేది మనం కూడా చెయ్యాలి కదా. మనం చేసేది మనం చేస్తే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. ఇప్పుడు మా అమ్మగారు ఇవే తినాలమ్మా నువ్వు అని చెప్పినప్పుడు అవే తిన్నాను. ఆవిడికి మరి మంచిగా అనిపించిందా లేదా, నాకు కూతురు నేనేం పెడితే అదే తింటుంది, వద్దంటే తిందో అని ఆవిడకి ఎంత నమ్మకం ధైర్యం ఉంది నా గురించి. అమ్మో నేను ఇలాగొచ్చాను, బయటకు వచ్చాను, ఈ అమ్మాయి ఏమైనా తినేస్తుందేమో తాగేస్తుందేమో అని ఆవిడ భయంతో ఉందండి. అదే నేను తిని తాగే మనిషిని అయితే ఏమనిపిస్తుంది తనకి, ఏమో అడుగు బయటకు వెడితే ఈ అమ్మాయి తినేస్తుందేమో, ఏ తెగులు వచ్చేస్తుందో ఏమైపోద్దో అని భయం ఉంటుందా ఉండదా. దేవుడికి కూడా మన గురించి అలా అనిపించాలి. హల్లెలూయా. నా బిడ్డ ఎక్కడ ఉన్నా కానీ, లోకంలో ఉన్నా కానీ, శరీరం మధ్య ఉన్నా కానీ, ఎలాంటి వ్యక్తుల మధ్య ఉన్నప్పటికైనా, అది మన ఇంటి దగ్గరే కావచ్చు, మీరు బయటికి వెళ్ళిన పరిస్థితులే కావచ్చు, మీరు ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, వ్యాపార స్థలాల్లో కావచ్చు, మీరు ఎక్కడైనా ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్పాడో అది మీరేం చేయాలి, అనుసరించాలి.
దేవుడికి మన గురించి ఏమనిపించాలి? నా బిడ్డని నేను ఎక్కడ పెట్టినా నాకు అవమానము కాదు అనే గొప్ప నమ్మకము మన మీద ఆయనకి ఉండాలి. గొప్ప నమ్మకం ఉండాలి. ఆ ధైర్యం ఉండాలి ఆయనకి. ఆ ధైర్యంతో ఎక్కడికి వెళ్ళొచ్చావు అన్నాడు. ఎవరిని? సాతానుడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలో మీటింగ్ జరుగుతుంటే మీటింగ్లోకి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు ఆయన. భూమి మీద ఇటు అటు తిరిగి వచ్చాను అన్నాడు ఆయన. అటు ఇటు తిరిగి వచ్చావా? అక్కడ మా ఊడు అక్కడ ఉన్నాడు అన్నాడు ఈయన. ఏ భూమి మీద ఎంతమంది లేరు క్రైస్తవులు? ఎంతమంది ప్రార్థన చేసేవాళ్ళు లేరు భూమి మీద? వాళ్ళందరి గురించి ఎందుకు చెప్పలేదు దేవుడు? మా ఓడు ఒకడు ఉన్నాడు, చూసేవాడిని అన్నాడు. ఎందుకు చూడలేదు? చూశాను, కానీ వాడు చుట్టూరు కంచేసావు. వాడికి కలిగి ఉన్న సమస్తము చుట్టూరు కంచేసావు. నేను అడుగు పెడదామంటే నాకు అవకాశం లేదు. అందుకని నేను ఆయన ఏమి చేయలేకపోతున్నాను. నేను నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు. నా విషయంలో కూడా దేవుడు అవకాశం ఇచ్చాడేమో అనుకుంటున్నాను దుష్టుడికి. పరిస్థితి అన్నీ బాగున్నాయి కనుక నిన్ను స్తుతిస్తుంది, నిన్ను ఆరాధిస్తుంది, నిన్ను పొగుడుతుంది, నేను గణపరుస్తుంది. నేను వెళ్ళి ఒక్కటి ఏదన్నా చేశానంటే అప్పుడు ఏముండదో అని అన్నాడేమో ఒకవేళ. సరే అవకాశం ఇచ్చాను వెళ్ళు అని నా దేవుడు పర్మిషన్ ఇచ్చాడేమో, మరి నాకు తెలియదు. పర్మిషన్ ఇస్తాడో తర్వాత ఆయన కాపుదల కూడా మనకి ఇస్తాడు. ఏ మనిషి అయినా మనము పడిపోయేటప్పుడైనా ఏదైనా తగిలినప్పుడైనా ఏమంటామో తెలుసా? ఏమంటామండి? గట్టిగా చెప్పండి. అమ్మ అంటారు, అంతేనా? కానీ ఆ పిలుపు ఎప్పుడు నా నోటిలోంచి రాదండి. అలానే అమ్మ అంటే నాకు గౌరవం లేక కాదు, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభువా అంటానండి. నొప్పులు పడేటప్పుడు కూడా ప్రభువా అని అంటే ఆ డాక్టర్ అన్యుడండి. వాళ్ళ పైన ఉంటున్నారన్నమాట, ఇంకో సైడ్ ఏమో మమ్మల్ని పెట్టారు. ఆ డాక్టర్ గారు తన భార్యను తీసుకొచ్చి చెప్తున్నాడంట, ఆ అమ్మాయి వయసు చూస్తే చాలా చిన్నది, కానీ ఆమె నొప్పులు పడుతూ ప్రభువా అని ఆ దేవుడినే తలంచుకుంటుంది అని చెప్తున్నాడంట. ఆయన నన్ను చూపిస్తున్నాడంట ఆ రూమ్ వైపు చూపించి, ఇలాగా రూమ్లో ఉందా ఈ అమ్మాయి, ఇలా అన్నది ఆ అమ్మాయి, చాలా చిన్న వయసు, వాళ్ళ దేవుడినే స్మరించుకుంది కానీ అమ్మ అన్న మాట ఈ అమ్మాయి నోట్లోంచి రాలేదు అని చెప్తున్నాడంట ఆయన భార్యతో. ఆ పక్క నుంచి పేషెంట్లు వాళ్ళు ఎవరో వస్తూ, ముఖ్యంగా మా వాళ్ళు ఎవరో వస్తున్నట్టున్నారు అక్కడి నుంచి, వాళ్ళు విన్నారటండి. ఆ డాక్టర్ గారు ఆ డాక్టర్ అమ్మ గారికి చూపిస్తూ ఇలా చెప్తున్నారు, ఎవరి గురించో అనుకున్నామో మన పాప గురించా అని వీళ్ళు అప్పుడు అనుకున్నారట. అది ఆ ఫస్ట్ రూమ్లో ఉన్నదే, ఆ ఫస్ట్ రూమ్లో ఉందా ఈ అమ్మాయి అని చెప్తున్నాడట. అంటే మన దేవుణ్ణి మన క్రియల్లో చూపిస్తామండి. ఆయన ఏదో అలా చెప్తాడని నేను అన్నానా? చెప్పండి, అదా? మనం చేసే ప్రతి దాంట్లో కూడా అన్యులు సహితం ఏం చూస్తారో తెలుసా? మనల్ని, మన నోట్లోంచి వచ్చే ప్రతి మాటను కూడా వాళ్ళు ఏం చేస్తారు? మనం చేసే క్రియల్ని గమనిస్తారు, మన నోటి మాటల్ని గమనిస్తారు, మన జీవితాన్ని చూస్తారు, ప్రతి దాన్ని చూస్తారండి. అబ్బో ఈవిడ చెప్పే మాటలు వింటండి చాలా బాగుంటాయి కానండి, ఈవిడ ప్రవర్తన ఎలా ఉండదండి అంటారు. అలాగే దేవుణ్ణి కూడా అంటారట కొంతమంది. ఎలాగని? అన్యాయస్తుడు అన్నారట కొంతమంది దేవుణ్ణి. ఆయన అన్యాయస్తుడా అండి? భూమి మీద న్యాయం ఎలా ఉంటుంది? దేవుని న్యాయం వేరేగా ఉంటుంది, భూమి మీద న్యాయం వేరేగా ఉంటుందండి. అందుకే భూమి మీద న్యాయము కాదు మనం ఫాలో అవ్వాల్సింది, దేవుని యొక్క న్యాయము మనం
ఆయన దృష్టికి ఏది న్యాయమో అది మనము చెయ్యాలండి. మనుషులు మనల్ని పొగుడుతారని, మనల్ని ఏదో అంటారని వాళ్ళని బట్టి కాదు మనం చేయాల్సింది ఏది కూడా. ఎవరి దృష్టికి మనం న్యాయంగా నడుచుకోవాలి? నీ దేవుని దృష్టికి నువ్వు న్యాయముగా నడుచుకోవాలి అని నీకు తెలియదా? ఇదే కదా నేను కోరుకుంటున్నాను అన్నాడా లేదా ఆయన? కనికరమును, ప్రేమను, న్యాయముగా నడుచుకోవాలని. ఇంతే కదా నిన్ను కోరుకున్నాను. ఏమిస్తే నువ్వు సంతోషపడతావు ప్రభువా? నా జ్యేష్ఠ కుమారుని ఇచ్చేనా? వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చేనా? గొర్రెలనిచ్చేనా? మేకలనిచ్చేనా? వేల కొలది ఇస్తాను అన్నాడు. అవి కాదురా నాకు కావలసినవి. నువ్వు ఎలా బ్రతకాలి? న్యాయముగా బ్రతకాలి, నీతిగా ఉండాలి, కనికరాన్ని కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. ఇవి నేను కోరుకుంటుంటా. అంతేగాని నువ్వు ఇచ్చే వాటిని బట్టి కాదురా నేను సంతోషపడేది. మొదట నువ్వు ఇలా జీవిస్తూ నువ్వు నాకు అర్పించింది అది నాకేమైపోద్ది? అంగీకారం అవుతుంది అన్నాడు ఆయన. మనం అర్పించిన కానుకైనా కావచ్చు, మనం అర్పించిన వస్తువైనా, వాహనమైనా, మనం అర్పించిన వస్త్రమైనా, మనం అర్పించిన ఆహారమైనా అదంతా దేవుడికి ఏమవుతుంది? అంగీకారం అవుతుందండి. మొదట మన హృదయం అంగీకారంగా ఉంటే దేవుడికి మనము చేసేది ప్రతిదీ ఆయనకు అంగీకారంగా ఉంటుందండి. హల్లెలూయా. చొరబడ్డాడు, అన్నీ నాశనం చేసేసాడు, శరీరాన్ని పాడు చేసేసాడు, ఓపికే లేదు అతనికి. కనీసం గోకున్నామంటే గోర్లు కూడా లేవు, భార్య కూడా విడిచి వెళ్ళిపోయింది, శరీరం అంతా పురుగులు పట్టేసింది, వాసన కొట్టేస్తున్నాడు, ఎవరో దగ్గరికి రావట్లేదు. ఎవరు వస్తారండి దగ్గరికి? ఎవరో రావట్లేదు. కానీ దేవుడు వచ్చాడా లేదా ఆయన దగ్గరికి? దేవుడు వచ్చాడు. ఆయనకి కంచి ఉండడం ఎవరికి నచ్చలేదు? అసలు కంచి ఎందుకు వేసాడు దేవుడు అతని చుట్టూ? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ. మరి ఆ దోత ఏమైపోయింది? ఇప్పుడు కావలి ఉండాల్సిన దోత ఏమైపోయిందండి? దుష్టుడు ఎలాగొచ్చాడండి అక్కడికి? దేవుని యొక్క అనుమతితో, దేవుని యొక్క అనుమతితో వచ్చాడు. అనుమతితో వచ్చాడు, చెయ్యాల్సినంతా చేశాడు. కనీసం నోటి మాటతో కూడా అతను పాపం చేయలేదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. రెండంతలు మేలు చేశాడండి. చివరికి అతను పోగొట్టుకున్నది ఒకంతే కానీ, నష్టపోయింది ఒకంతే కానీ, అతను ఎంత పొందుకున్నాడో రెండంతలు పొందుకున్నాడు. సైతాను నాతో మాట్లాడే ఏ మాటలు మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా? అసలు నీది ఒక లైఫ్ అనేది, నీకు ఏ ఎంజాయ్మెంట్ లేదు, ఏమీ లేదు నీకు, ఎంత దరిద్రంగా ఉంది నీ లైఫ్. అందరూ చూడు వాళ్ళు ఎంత బాగా ఉన్నారో, వీళ్ళెంత బాగా ఉన్నారో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో, వీళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో, నువ్వు అవన్నీ ఏమైపోతున్నావో? కోల్పోతున్నావు, నష్టపోతున్నావు అని ఇలాగా మాట్లాడుతున్నాడండి దుష్టుడు నాతో. మాట్లాడుతుంటే నిన్న ఉదయకాల సమయంలో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేనేమీ అప్పుడు ప్రార్థన చేయలేదు, అది నా ప్రార్థన టైం కాదు. నేను మామూలుగా కూర్చున్నాను. కూర్చున్న టైంలో మాట్లాడాడు. బాత్రూంలోకి వెళ్ళాక కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు అనుకుంటారు ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే మాట్లాడతాడేమో దేవుడు అనుకుంటున్నారు. నాతో అనుబంధం ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా ఏ టైంలో అయినా ఏ ప్లేస్లో ఉన్నా కూడా దేవుడు నాతో మాట్లాడతాడండి. అంత అనుబంధం మాకిద్దరికేనండి. ఒక స్పెషల్ రూమ్లో ప్రార్థన చేసి అప్పుడే దేవుడు మాట్లాడతాడు అనుకుంటారు చాలామంది. లేదండి,
ఆయనతో మనకున్న అనుబంధాన్ని బట్టి ఎక్కడైనా మాట్లాడతాడు ఆయన. అప్పుడు ఆయన నాతో విషయాలు చెప్పాడన్నమాట అండి. నువ్వు ఏ విషయంలో నువ్వు బాధ పడనవసరం లేదు. నేను నిజంగా బాధపడట్లేదు కూడా, నేను పడ్డాను. అందులో ఏమైపోయినాక బాధపడటం కూడా మర్చిపోయాను అనమాట. హల్లెలూయా. బాధపడటం రావట్లేదు నాకు. అది విచిత్రం ఏంటంటే దేనికోసం బాధపడాలో కూడా నాకు తెలియట్లేదు నాకు ఇంకా. అందుకే ఇప్పుడు ఏమైపోయానంటే ఇంకా యెహోవా ఈయనే, ఆయనే చూసుకుంటాడు అన్నట్టుగా ఇంకా అసలు దేనికి చింతించాలో, దేనికి బాధపడాలో, దేనికి ఏమవ్వాలో, దుఃఖించాలో, విచారించాలో మొత్తం అంతా కూడా ఏమైపోయిందో నాకే తెలియట్లేదు. హల్లెలూయా. అంటే ఒక రకంగా నేను అనుకుంటున్నాను, సాధారణకి పిచ్చెక్కేమో నన్ను చూసి అనిపిస్తున్నాను. ఇలా తయారైందేంటి, ఏం చేసినా కూడా ఏం లేదు, ఈమె దగ్గర స్పందన లేదేంటి, ఇది వరకైతే ఏడ్చేది, అలా చేసేది, ఇలా చేసేది, ఇప్పుడేంటి ఇలాగైపోయింది, ఇలా అయిపోద్దని అసలు కళ్ళ కూడా అనుకోలేదు అనుకుంటున్నాడేమో సైతాను అనిపిస్తుంది అన్నమాట నాకు. అలాగైపోవాలండి మనం. హల్లెలూయా. సాతానికి మనల్ని చూస్తే ఏమైపోవాలి, పిచ్చెక్కిపోవాలన్నమాట. అలాగైపోవాలి మనం. ప్రభువుని మాత్రం మనము ఎన్నడూ విడిచిపెట్టకూడదు. దేవుని నీతి న్యాయాలను మనం విడిచిపెట్టకూడదు. కనికరాన్ని మనం కలిగి ఉండాలి, ప్రేమని కలిగి ఉండాలి. ప్రేమ అంటే మన నిర్వచనాలు వేరుగా ఉంటాయి, దేవుని నిర్వచనాలు గతంలో చెప్పాను చాలాసార్లు. ప్రేమలో 16 లక్షణాలు ఉన్నాయి. అపోస్తులు రాసిన కార్యాల్లో 13వ అధ్యాయం అంతా మనం చదివితే 13 లక్షణాలు ఉంటాయండి. 16 లక్షణాలు ఉంటాయి, 13 కాదు. అది ప్రేమ అంటే అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక రోజు నేను అడిగాను ఆయన్ని, చాలా సంవత్సరాల క్రితం సాతానుడు శోధిస్తున్నాడు నన్ను. శోధిస్తుంటే అప్పుడు ప్రభువా అసలు ప్రేమ అంటే ఏంటి నువ్వు చెప్పు అన్నాను నేను. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం చదువు అన్నాడు ఆయన. బైబిల్ తీసుకున్నాను, వెళ్ళి కూర్చున్నాను రూములో. ఆ రూమ్లో కూర్చొని చదువుతున్నానండి. ఇది ప్రేమ అంటే అన్నాడు ఆయన. ఇంకా సాతానుడు నన్ను మోసం చేసే అవకాశం ఉందా? అందుకే ఇప్పుడు ఎవరో ఇది ప్రేమ అంటే ఇది ప్రేమ అంటే అదండి ఎవరు చెప్పినా కూడా ఇంక నాకు ఇక తలకెక్కదు. ఎందుకంటే చెప్పాల్సిన ఆయన చెప్పేశాడు నాకు, ఏది కరెక్టో చెప్పాల్సిన ఆయన చెప్పేశాడు ఇంకా నాకు. అయితే ఎప్పుడు కనికరపడాలో, కనికరం చూపించాలో ఆయనే నాకు ఆ కనికరాన్ని ఇస్తాడు. ఎవరి మీద ఎప్పుడు ఎలాగ కనికరపడాలో, ఎప్పుడు ఎవరికి ఏమి హెల్ప్ చేయాలో అది చెప్పినప్పుడు వెనక ముందు ఆలోచించనండి. నాకున్నదా లేదా కూడా నేను చూసుకోనండి. ఆయన చెప్పాడు చేస్తాను, అంతవరకే. అంతేనండి. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు మన ప్రార్థన ఆయనకు అంగీకారంగా ఉంటుంది. స్వార్థం ఉండదు ఇంకప్పుడు మన దగ్గర. ఏదైనా కూడా ఎలా చేస్తాం మనం, నిస్వార్థంగా చేస్తాం. శుక్రవారం చెప్పాను నేను మీకు, అందులో స్వార్థం ఉంటుంది అని చెప్పాను మీకు. ఒక విషయం గుర్తుందా మీకు? గుర్తుందా? మర్చిపోయారా? చాలా అది స్వార్థమా స్వార్థం కాదన్నది కూడా తెలియదటండి చాలామందికి. స్వార్థంతో చేసేవి ఉంటాయంట, స్వార్థం లేకుండా చేసేవి ఉంటాయట. దేవుడికి ఇష్టమైంది ఏంటి అంటే నిస్వార్థంతో చేసేది దేవుడికి ఇష్టం. స్వార్థంతో చేసేది అది దేవుడికి ఇష్టం ఉండదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక పరీక్షలో ఒక ప్రశ్న ఇస్తే అది కరెక్ట్ సమాధానం అవుతుంది. నిస్వార్థం అనేటువంటి దానికి మార్కులు పడతాయా? పడవు. నిస్వార్థం అనే దానికి పడతాయి కానీ స్వార్థంతో చేసేదానికి పడవండి. అది ఇది చెప్పొచ్చు కదా, నేను రాము చెప్పాను కదా, ఎందుకు చెప్పట్లేదు మీరు? చెప్పాలి. నిస్వార్థంతో చెయ్యాలి. ఏ పని చేసినా కూడా మన పనిలో
ఏముండకూడదు, స్వార్థం ఉండకూడదండి. మనం ఆయన్ని కలిగి ఉన్నటప్పుడు అలాగే చేస్తాం. మనం వాళ్ళకి అవతల వాళ్ళకి నచ్చేటట్టు మెచ్చేటట్టు చెయ్యాలి అంటే అది మన వల్ల అయ్యే పని కాదండి. అది అయ్యే పని కాదది. కానీ దేవుని దృష్టికి ఏది న్యాయమో న్యాయముగా నడుచుకోవాలి. అంతే కదా నిన్ను అడిగాను నేను అన్నాడు. అంతే ఒక మాటలు ఆయన. మలాకీలో ఉందా లేదా ఈ మాట? ఉందా లేదండి? అంతే కదా నేను అడిగాను. నేను అడిగిందేమో ఇది, నువ్వేమిస్తానంటున్నావు? నాకు నదులంత తైలాన్ని ఇస్తాను, ఇవన్నీ ఇస్తాను. అప్పుడు నువ్వు సంతోషపడతావా ప్రభువా అని అడుగుతున్నావు. ఇది నీకు తెలియక కాదు, తెలుసు నీకు. దీన్నే ఏమంటారు అంటే యాక్షన్ అంటారన్నమాట. ఏం యాక్షను? మనకు తెలిసుండి కూడా తెలియనట్టుగా మాట్లాడితే దాన్ని ఏమంటారు? యాక్షన్ అంటారు. ఇంకోటి ఏమంటారు? ఓవర్ యాక్షన్ అంటారు. అందుకే దేవుడి దగ్గర ఎప్పుడు మనము ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఆయనకి అంగీకారమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నటప్పుడు అంగీకారమైనవే మనం చేస్తామండి. ఆయనకి ఇష్టం లేని మనం చెయ్యం. ఆయనకి ఇష్టమైనవే చేస్తామండి. ఆయనకి ఇష్టమైనవి చేయడానికి కూడా మనకి ఇష్టమైపోతుంది. అది ఆయన ఏది ఇష్టపడుతున్నాడు అది చేయడానికి మనకి ఇష్టంగా ఉంటుంది. సాతానికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండక ఏం చేస్తాడంటే అనేక మందిని రెచ్చగొడతాడు. మన మీద ఏం చేస్తాడు? అనేక మందిని రెచ్చగొడతాడండి. ఎందుకంటే దేవునికి ఇష్టకరంగా మనం జీవిస్తున్నాం కదా. సాతానుడు ఏమన్నా మనల్ని అలా సోద్యం చూసినట్టు చూస్తాడు అనుకుంటున్నారా? ఎక్కడ ఏం చెయ్యాలో, మనల్ని ఎలా నష్టపరచాలో, మనల్ని ఎలా కృంగదీయాలో, ఎలా బలహీనపరచాలో, ఎలా భయపెట్టాలో, ఎలా కంగారు చెయ్యాలో, ఎలా తొందర పెట్టాలో, ఎలా టెన్షన్ పరచాలో ఇవన్నీ చేస్తాడండి. ఇవన్నీ కూడా చేస్తాడండి. అందుకే దేవునితో మనం ఎలా ఉండాలి? అంటు కట్టబడిన జీవితం కలిగి ఉండాలి. ఏం చేయాలి? అంటు కట్టబడిన జీవితాన్ని మనం కలిగి ఉన్నటప్పుడు దేవుడు ఆయనతో ఉన్న జీవం మనలోకి అలా వస్తూ ఉంటుందండి. ఎలా వస్తుందంట? సమృద్ధిగా వస్తుందటండి. ఎలా వస్తుంది? సమృద్ధిగా వస్తుందటండి. ఆయన మనకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. సాతానుడు జీవాన్ని తీయడానికి చూస్తాడంట. దేవుడు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఆడు జీవాన్ని తీసేశాడు. ఎప్పుడు తీసేశాడు? తినొద్దన్న ఫలాన్ని తినడాన్ని బట్టి చచ్చిపోయారు కదా. శారీరకంగా చచ్చిపోలేదా? ఆత్మలో చచ్చారు. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయారు. అందుకే దేవునితో సహవాసం కట్ అయిపోయింది. ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు దేవునితో సహవాసం చేయరండి. దేవునితో మాట్లాడరండి. దేవునితో మంచి కనెక్షన్ ఉన్నాయని అనమాట అండి. ఈ మధ్యకాలంలో ఆయన వాక్యం విన్నాను. ఒక 2-3 రోజులు విన్నానండి. విన్నప్పుడు నా చిన్న వయసు నుంచి నేనేం చేస్తున్నాను అదంతా ఆయన చెబుతున్నాడు. ఆయన చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునితో నీకు సహవాసం ఉన్నటప్పుడు నువ్వు ఇలా ఉంటావు అని చెప్పాడు ఆయన. ఎలా ఉంటావు అన్నాడంటే ఆయన చాలా బైబిల్ నుండి పరిశోధన చేసి చేయాల్సిన థియాలజీలన్నీ చేసేసి అసలు ప్రొఫెసర్ అన్నమాట అండి. ఆయన చాలా చదువుతారన్నమాట. అలాంటి వాళ్ళు ఇంత మాట చదివి వదిలేరాడు. ఒక్క మాటకి చాలా
చాలా పరిశోధన చేసేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అంట. ఇంతకీ ఆయన చెప్పింది నేను చెప్పింది ఒకటైంది. హల్లెలూయా. మరి ఆ థియాలజీలన్నీ ఏమైనా చేశానా నేను? దేవునితో మనకి సహవాసం సంబంధం ఉంటే మనం థియాలజీలు చెయ్యకపోయినా ఆయన చేశాడని తప్పు చెప్పట్లేదు సుమండి. చేసిన వాళ్ళందరూ తప్పు అని చెప్పట్లేదు. చేసిన వాళ్ళందరూ కూడా ఆయనలాగా ఉంటారని కూడా ఉండరు. ఆయనలాగా ఉండరు, వాళ్ళు కూడా చేస్తారు అంతే, చదవడం మట్టుకే. కాకపోతే దేవుడి అంటే ఆయనకు చాలా ఇష్టం కనుక, అంత దేవుడిని ప్రేమించాడు కనుక చివరి వరకు కూడా దేవునికి ఉపయోగకరంగా బ్రతికి చనిపోయాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం లేడు ఆయన. నువ్వు దేవునితో సహవాసం ఉంటే ఎలాగా ఆయనతో ఉంటావంటే నువ్వు ఉల్లిపాయలు కోసుకుంటున్నా కూడా ఆయనతో మాట్లాడతావు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ అనుభవం నాకు ఉంది. ఉల్లిపాయలు కోసినా, కూరగాయలు కోసినా, వంట చేసినా, ఇంటి పని చేసినా, వంట పని చేసినా, ప్రయాణం చేసినా, ఏ పని చేసినా ప్రభువుకి నాకు ఎప్పుడు కూడా సంభాషణ జరుగుతూనే ఉంటుంది. ఆయనతో మాట్లాడడం నాకు చాలా ఇష్టం. ఆయన నాతో మాట్లాడడం చాలా ఇష్టం. ఎంత చక్కగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు దేవుడు అంటే అంత చక్కగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు అన్నమాట అండి. దావీదు అంటాడు, ప్రభువా వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము నాకు ఎందుకు వచ్చింది అంటే బాల్యం నుంచి నీ ఉపదేశాన్ని నేనేం చేశాను, నేను విన్నాను కదా. బాల్యం నుంచి నీ ఉపదేశాన్ని నేను విన్నానయ్యా, ఆ ఉపదేశాన్ని నేను అనుసరించానయ్యా. అందుకే వృద్ధులకు ఉండాల్సిన విశేషమైన జ్ఞానాన్ని నేను పొందుకున్నానయ్యా. దేవుడు మనతో మాట్లాడినప్పుడండి చాలా శ్రద్ధగా వినాలండి. వినేసి వదిలేయకూడదండి. వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలి, జీవించాలండి. అయితే నా లైఫ్ అంతా ఆయన చదివేసినట్టు చెప్పేశాడు అన్నమాట. నాకు చాలా సంతోషం అనిపించింది. మా పాపతో ఇలాగమ్మా అని చెప్తే ఆయన చెప్పారు, అవన్నీ నువ్వు చేస్తావు కదా మమ్మీ అన్నారు. ఆయన చెప్పారు కానీ నువ్వు అవన్నీ నువ్వు చేస్తావు కదా మమ్మీ అన్నాను. మరి నేను చేస్తున్నానంటే నాకు ఎలా తెలిసింది అలా చేయాలని? నా దేవుడు నాకు బోధించాడు. వినే వాళ్ళకి మీరు చెప్తారా, వినని వాళ్ళకి మీరు చెప్తారా చెప్పండి. మీ ఇంట్లో మీకు పిల్లలు ఉంటారు. వినే పిల్లలకి మీరు ఎక్కువ చెప్పగలుగుతారా, వినని పిల్లలకి ఎక్కువ చెప్పగలుగుతారా? దీనికి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే అంటారు. వీడికి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే అంటారు. ఎవరు వింటున్నారో వాళ్ళకి మీరు ఏం చేస్తారో చెప్తారండి. మీరు ఒక మాట చెప్పినా వాళ్ళు వింటారు, మనసులో పెట్టుకుంటారు. 2 మాటలు చెప్పినా అది వింటారు, మనసులో పెట్టుకుంటారు. ఇంకా అస్త మాట ఇలాగే ఎన్నిసార్లు చెప్తావు, ఊరుకో అని అనరండి ఆ పిల్లలు. అదే వినని పిల్లలు ఉన్నారనుకోండి, చాలేమ్మా ఊరుకో, ఎన్నిసార్లు చెప్తావు అంటారు. వినగలిగిన చెవి గ్రహించే హృదయం ఉన్నవాళ్ళు చాలే ప్రభు ఇంకెన్నిసార్లు చెప్తావు అని అంటారండి. చెప్పావు కదా ఇంకెన్నిసార్లు చెప్తావు అని ఎప్పుడన్నా అంటామా? నేనైతే అనలేదు. మరి మీరు ఎవరన్నా అన్నారా లేదో నాకు తెలియదు. మీ అనుభవాలు మీ అన్నీ ఎలా ఉంటాయో మరి మీకు తెలుసు, దేవుడికి తెలుసు. నాదైతే వేరుగా ఉంటుందండి. నేను ప్రభు నాతో మాట్లాడిన మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది అన్నమాట. ఇలా చేయబోతున్నాను నీ జీవితంలో అని ఆయన అలా మాట్లాడుతుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది అన్నమాట. నువ్వు బాల్యం నుంచి నా కొరకు ఏం చేస్తున్నావో ప్రతిదీ నేను చూశాను అన్నాడు ఆయన. నా కవిలలో రాయబడింది అన్నాడు ఆయన. ఆ మాట బైబిల్లో ఉందా లేదా? నువ్వెప్పుడు ఏం చేసావో, నా కొరకు ఏం చేసావో, నా కొరకు నువ్వు చేసిన త్యాగాలేంటో, నీ సమర్పణలేంటో, నా కొరకు ఎన్ని వదిలేసుకున్నావో, ఎంత నష్టపడిపోయావో, ఇలాగ ఒక్కొక్కటి చెప్తున్నాడండి ఆయన. ఏంటి ప్రభా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకున్నారా, నాకు తెలీదా అన్నాడు ఆయన. అంతే లేచి బాత్రూంలోకి వెళ్ళాను.
స్నానం చేద్దామని వెళ్తే మళ్ళీ మొదలు పెట్టాడు ఆయన. అలా వింటున్నాను నేను. స్నానం ఆపేశాను, వింటున్నాను అలాగా. ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. నవ్వుతారు ఎవరన్నా, స్నానాల గదిలో మాట్లాడతాడా దేవుడు అని. మనల్ని నిర్మించిన నిర్మాణకుడండి ఆయన. మనం చిన్న బిడ్డలతో మాట్లాడతామే, ఆ చిన్న బిడ్డ మనతో మాట్లాడుతుందే, అలా ఉంటుంది దేవునితో అనుబంధం అంటే మనకి. మన పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయిపోయినా, బిడ్డల తల్లులు అయిపోయినా, బిడ్డల తండ్రులు అయిపోయినా మనకి ఎలా కనబడతారు వాళ్ళు? ఏంటి ఇంకా చిన్నపిల్లలు అనుకుంటా వాళ్ళు అంటారు అనరా? కానీ ఆ తల్లికి ఆ తండ్రికి ఆ పిల్లలు ఎప్పటికీ చిన్నోళ్ళే. అలాగే ప్రభువుకి మనం ఎంత ఎదిగిపోయినా ఏం చేసేసినా ఆయన దృష్టికి మనం ఎలా కనబడతామంట? ఒక చిన్న బిడ్డలాగే మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అన్నాడు ఆయన. అంటే వృద్ధాప్యం వరకు కూడా ఎత్తుకుంటాడటండి. చిన్నపిల్లల్ని ఎవరైనా ఎత్తుకుంటారు, కానీ వృద్ధాప్యంలో ఎవరన్నా ఎత్తుకుంటారండి? చిన్నపిల్లల దగ్గరికి వచ్చి అమ్మ నన్ను ఎత్తుకో, నాన్న నన్ను ఎత్తుకో అని అంటారండి. ఎంతవరకు ఎత్తుకుంటారు చెప్పండి పిల్లల్ని మీరు? మహా అయితే 10 సంవత్సరాల లోపు వరకు ఎత్తుకుంటారు, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా. ఒక్కసారి ఎత్తుకోమ్మా, నువ్వు ఎత్తుకోమ్మా అని మీ దగ్గరికి వచ్చి మారాం చేస్తే ఎవరు మీరా, ఇప్పుడు నేను ఎలా ఎత్తుకుంటాను నిన్ను అంటారు. అదే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు మీరంత లాలిస్తారు వాళ్ళని. కానీ మన ప్రభు అంటండి అలా ఎప్పుడు అంట మనం ముదిమి వచ్చే వరకు, అంటే వృద్ధాప్యం వరకు కూడా నేనేం చేస్తాను? నిన్ను ఎత్తుకొని వాడను నేనే, ఎత్తుకొని వాడను నేనే. నన్ను ఎత్తుకున్నట్టు నా ప్రభు నాకు చూపించారండి. కొన్ని సంవత్సరాలకు నన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు సేవలోని. ఇంకా జరగాల్సింది ఉంది నాకు. అప్పుడు నేను వెళ్తున్నట్టు నాకు అనిపించట్లేదు. ఆయన అడుగులు వేస్తుంటే ఎంత దూరం పడుతుందో తెలుసా? ఒక్కొక్క అడుగుని మొదట మనుషులు కనపడ్డారు, ఊళ్ళు కనపడ్డాయి. తర్వాత వెళ్ళే కొద్ది ఏ మనిషి నాకు సరిగ్గా కనపడదు, ఏ ఊరో నాకు తెలియట్లేదు. అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు ఆయన తీసుకెళ్తాను. హల్లెలూయా. ఆ రీతిగా నేను తీసుకెళ్తానమ్మా అని ఒకప్పుడు నేను బాధపడుతున్న టైంలో అది నాకు కళ రూపంలో చూపించాడండి దేవుడు. ఇలా ఉంటుంది. మనుషులు నిన్ను అపార్థం చేసుకుంటున్నారమ్మా, కానీ నువ్వు బాధపడదు. ఫ్యూచర్లో ఇలా చేస్తాను నిన్ను నేను అన్నాడు ఆయన. మాట ఇచ్చిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. యోసేపుకి కలలు ఇచ్చాడు. ఆ కలలు చేసేద్దాం అనుకున్నారు అన్నలు, జరగనిచ్చాడు ఆ దేవుడు. దేవుడి నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే, ఆయన ఒక బిడ్డని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు అంటే అది ప్రజలు ఏదైనా చేద్దాము అంటే వాళ్ళ వల్ల అవుతుందండి. వాళ్ళ చేతికి ఎంతవరకు అప్పగించాడో అంతవరకే చేయగలుగుతారు వాళ్ళు. అది హింస అయినా, బాధ అయినా, కష్టమైనా, ఇబ్బంది అయినా ఎంతవరకు పెట్టగలుగుతారు అంటే దేవుడు వాళ్ళ చేతికి అప్పగించేంత వరకే పెడతారు వాళ్ళు. ఆయన టైం అయిపోయినప్పుడు మరు క్షణంలో వాళ్ళ లైఫ్ మారిపోతుంది. మరు క్షణము ఈ రోజు ఉన్నట్టు మరుసటి రోజు ఉండదు. ఈరోజు దుఃఖకరంగా జరుగుతుంది, నెక్స్ట్ రోజు మొత్తం మారిపోతుంది. ఏం జరుగుతుందో తెలియదు. ఇక ఇంతే ఈ లైఫ్, ఇంక ఇంతే ఈ జీవితం, ఇంక ఇలాగే అని ఒకవేళ అనుకోవచ్చు మనుషులుగా మనము. ఇంకేం జరుగుతులే, ఇంకింతేనేమో నా లైఫ్ అనుకోవచ్చు మనం. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఒక చక్కని పాట రాశారు కదా, ఏమైనా చేయగలడం. కథ మొత్తం మార్చేశాడా లేదా? ఏసేపు జీవితంలో మరుసటి రోజుకి మార్చేశాడండి. ఒక దైవజనుడు ఆయన గురించి చెప్తూ నాకు భలే నచ్చింది ఆ పాయింట్ అన్నమాట. చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఆయన కూడా పరిశుద్ధాత్మతో బోధిస్తాడులేండి.
బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఇచ్చిన వివరణ బట్టి చెప్పాడు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క వివరణ ఇస్తాడు ఆయన. అందరికీ ఒకే ఇవ్వాలని ఏమీ లేదు. ఆయన చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది అనమాట. ఆ యోసేపునంట, ఆ బొట్లట, రా రా నీ కొరకు ఎవరో వచ్చారు అనంట నెట్టుకుంటా తీసుకొచ్చారట బయటికి. ఎలా తీసుకొచ్చారట? మరి ఒక ఖైదీ అంటే ఎలా ఉంటుంది? నిజానికి అతను ఏమైనా ఖైదీ అండి? ఖైదీగా చేశారు ప్రజలు, అతన్ని బంధించేశారు ప్రజలు, అతన్ని బయట తిరగకుండా చేసేశారు ప్రజలు. వంగిపోయి ఉన్నాడు అప్పటి వరకు, మెడ వంచుకుని ఉన్నాడు అతను. అప్పటి వరకు తల వంచుకుని ఉన్నాడు, తలెత్తడానికి లేదు, పైకి లేవడానికి లేదు. ఆ రీతిగా చేశారు ప్రజలు. కానీ టైం రానే వచ్చింది. దేవుడు ఏం చేశాడు? మనుషులు పంపించాడు. ఆ మనుషులు వచ్చి ఈ యోసేపుని తీసుకురమ్మన్నారు మా రాజుగారు అని చెప్తేనంట, వీడు నేరం చేసినాడు, వీడు ఎందుకు అనంట లోపల నుంచి రా నీకేంటో ఆహ్వానం వచ్చిందంట అని చెప్పి లాక్కొచ్చి బయటికి పడతోసుకుంటే తీసుకెళ్ళారట. వెళ్ళు వాళ్ళు కూడా అని అసహ్యకరమైన భాషతో మాట్లాడారట. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, తర్వాత ఆయన రాజుగా వెళ్తాడన్న విషయం వాళ్ళకి తెలియలేదు పాపం. ఆ తర్వాత రాజు అయ్యాక వీళ్ళు ఏమైపోతారో వీళ్ళకి తెలియదు. నెక్స్ట్ అతను రాజు అవుతాడన్న విషయం అతనికే వాళ్ళకే తెలియక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అని చెప్పేసి అన్నాడు అనమాట. మరి దేవుడు చేస్తానన్నది చేశాడా లేదా అండి? ఆయన మాట ఇచ్చాడంటే నా నోట నుంచి వచ్చినది ఏదైనా కూడా అది నాకు అనుకూలమైన దాన్నే చేస్తుంది, కానీ అది నిష్ఫలముగా తిరిగి నా యొద్దకి రాదు అని చెప్తున్నాడు ఆయన. యోసేపు జీవితంలో ఏం చేస్తానన్నాడో చేసి చూపించాడా లేదా దేవుడు? యోబు జీవితంలో దేవుని కొరకు నష్టపోవడానికి ఇష్టపడ్డాడు, కానీ మాట మార్చడానికి ఇష్టపడ్డాడా? దాన్ని నమ్మకత్వం అంటారు. మనమే నమ్మకత్వమైన మనుషులు కోరుకున్నప్పుడు దేవుడు ఇంకెంత కోరుకుంటాడు? ఆయన మనల్ని నమ్మాడు అంటే నమ్మిన దేవుడిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదండి? మోసము చేయకూడదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. ఆయనకి లాభమే కానీ నష్టము తేదు, మేలే కానీ కీడు చేయదు. కష్టపడి పని చేస్తుంది, దీనులకు దరిద్రులకు చేతులు చాపుతుంది ఆమె. ఎవరు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వాడినే నేను దృష్టిస్తున్నానన్న అలాంటి వారికి ఏం చేస్తుందంట? ఆమె చెయ్యి చాపుతుందంటే హెల్ప్ చేస్తుంది. దరిద్రులకు, లాజరు దరిద్రుడని రాయబడలేదా? అతను పరలోకానికి వెళ్ళలేదా? అలాంటి వారికి చేతులు చాపుతుందంటండి, హెల్ప్ చేస్తుందంటండి. ఎవరు పడితే వాళ్ళకి చెయ్యదంట. ఎవరికి చేస్తుందంట? దీనులకు దరిద్రులకు చేస్తుందంటండి. యోబు గురించి ఒక పాటలో రాసింది ఏంటి అంటే, దీనుడైన యోబు అని రాయబడింది. అతనికి ఇవ్వబడిన ఒక టైటిల్ అండి, దీన మనసు. దీన మనసు అనేటువంటిది మనము ఒక వస్త్రంలో ధరించమన్నాడు దేవుడు. వాళ్ళకి ఆమె హెల్ప్ చేస్తుందటండి. తన ఇంటి వారందరూ కూడానంట రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు అన్నారు. అయితే యోబు జీవితంలో ఎంత నష్టపోయాడో, ఎన్ని మాటలు అనిపించుకున్నాడో, వాళ్ళ నోరులన్నీ మూయించాడా దేవుడు లేదా? ఎలా మూయించాడు? తిరిగి అతనికి రెండంతల మేలు చేసినప్పుడు ఏ నోళ్ళు అతన్ని ఆడిపోసుకున్నాయో, ఏ నోళ్ళు ఆయన్ని దుర్భాషలాడినాయో, ఏ నోళ్ళు అతన్ని ఎగతాళి చేసినాయో, ఏ నోళ్ళైతే అబద్ధపు సాక్ష్యాలు పలికినాయో ఆ నోళ్ళన్నీ కూడా మూతపడిపోయినాయి అంటండి. హల్లెలూయా. ఒక్కసారితో నోరు మూయించేస్తాడండి దేవుడు. దేవుడు బిడ్డలంటే చాలా
చులకనగా చూస్తారండి లోకస్తులు. లోకస్తులు అంటే మీరు అనుకుంటున్నారు, బయట ఉన్న వాళ్ళు అనుకుంటారు. మందిరాలకు వచ్చిన వాళ్ళు కూడా లోకస్తులు ఉంటారు చాలామంది. అంటే నేత్రాశ, శరీరాశ, జేపుడమ్మ, చావు వాళ్ళలో అవి కలిగి ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళు లోకస్తులు కాక దేవుని బిడ్డలు ఎలా అవుతారు? వాళ్ళు అవుతారా? ఎవరు? నేత్రాశ చావలేదు, శరీరాశ చావలేదు, జీవపడమ్మ చావలేదు. ఏమీ చావకుండా వాటితోనే నేను దేవుడు పెట్టిన అంటే అవుతారండి? అన్న లోళ్ళన్నీ ఒక్కసారి చేశాడట ఆయన. స్నేహితులు వచ్చారంటండి. స్నేహితులు కూడా అతను అనుమానించారంట. అనుమానించి నువ్వేదో ఎంతో రోజు బలి అర్పిస్తుంటే ఎంతో పరిశుద్ధుడు అనుకున్నాము, కానీ నువ్వెప్పుడో ఎవరికి తెలియకుండా ఏదో పాపం చేసే ఉంటాను, పాపం చెయ్యకపోతే ఇంత శిక్ష నీ మీదకి ఎందుకు వస్తుంది అని తీర్పు తీర్చారు. అందుకే దేవుడు అంటాడు, ఎవ్వరికి నువ్వు త్వరపడి తీర్పు తీర్చుకో అంటాడు ఆయన. తీర్పు తీర్చుకంటాడు. అందుకే ఎవరికైనా ఏదన్నా చెప్పాలన్నప్పుడు నా మనసులో భయం అనిపిస్తుందండి. చెప్పండి అమ్మా, మీరైతే ఏం చేస్తారో చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అమ్మా అంటారు. అలాంటప్పుడు సాహసించనండి. ఒక్కొక్కసారి ఏమో అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. తెలియకుండా, చూడకుండా, చెయ్యకుండా సహజమైనంతవరకు ఏం చెప్పకూడదంట, తీర్పు చెప్పకూడదంట. కొంతమందికి తీర్పు తీర్చడం చాలా ఇష్టంగా ఉంటుందంట. యేసు ప్రభు దగ్గర కూడా వచ్చి మీరు తీర్పు తీర్చండి అని చెప్పారట. నేను తీర్పు తీర్చడానికి వచ్చాను ఆ లోకంలోకి, అందుకే దేవుడు నన్ను పంపించింది అని చెప్పి ఆయన కోపడ్డారు. ఆయన మీకేమనిపిస్తే చెయ్యండి, నన్ను అడుగుతారు ఎందుకు, నేనేమన్నా మీకు తీర్పన్నా అందుకు వచ్చానా నేను అని సీరియస్ అయ్యాడండి ఆయన. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి లోకంలో. మనం లోకస్తుల మధ్య మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన గండాలను మనం ఏం చేసుకోవాలంటండి? కాపాడుకోవాలంటండి. ఎప్పుడు కాపాడుకోవాలి? అప్పుడప్పుడునా? ప్రతిరోజుని. ఎప్పుడు కాపాడుకోవాలి? ప్రతిరోజు మన గండాలను మనం కాపాడుకోవాలట. తెల్లారి లేచిన దగ్గర నుంచి నువ్వు పడుకునే వరకు ఎవరితో ఉండాలి? నువ్వు ఉండాలి. ఒకప్పుడు చాలా సంవత్సరాలండి బంధువుల దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేదండి నాకు. ఎవరిని ఏ మాట అనాల్సి వస్తుందో అని భయం వేసేదండి నాకు. బాబాయ్, నా నోరుని నేను ఏమైనా అపవిత్రం చేసుకుంటానా, ఏమి మాట్లాడకూడని మాట ఏమైనా నేను మాట్లాడతానా అని భయం అనిపించిందండి. ఈ రోజుని దేవుడు ఆ భయం లేకుండా చేశాడు. హల్లెలూయా. అంటే ఏం చేశాడు ఇప్పుడు నన్ను ఆయన? అనేకమైన అనుభవాలు కూడా తీసుకెళ్ళడాన్ని బట్టి ఇప్పుడు చాలా వరకు నాకు భయము తగ్గిపోయింది, ధైర్యం వచ్చింది. ఏమొచ్చింది? ధైర్యం వచ్చిందండి. అందుకే ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది రైటో రాంగో మనము తెలుసుకోగలుగుతాం. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం అయ్యి తెలుసుకోగలుగుతామండి. ఒక్కొక్కసారి మాట్లాడమంటాడు, ఒక్కొక్కసారి మాట్లాడొద్దు అంటాడు ఆయన. ఒకసారి నోరు తెరుస్తాం, ఒక్కోసారి నోరు తెరవనివ్వడు ఆయన. మౌనంగా ఉండమంటాడు. అప్పుడు అవతల వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా మనం నోరు తెరవమండి, మౌనంగానే ఉంటాం. ఒక్కొక్కసారి నోరు తెరవమంటాడు. మౌనంగా ఉండాల్సిన టైంలో నోరు తెరవకూడదు, నోరు తెరాల్సిన టైంలో మౌనంగా ఉండకూడదు. రెండూ కూడా రాంగ్ అయిపోతాయి, రెండూ కూడా. అందుకే దేవునితో మనకేముండాలి? ప్రతి దినము కూడా ఆయనతో మనకి సహవాసం ఉండాలి. సహవాసం అంటే మీరు అనుకుంటున్నారు కేవలం మోకాళ్ళేసి కూర్చుంటేనే సహవాసం అని మీరు అనుకుంటున్నారేమో. మోకాళ్ళేసి ప్రార్థన చేయండి, మంచిదే. ఉదయకాలం చేయండి, సాయంకాలం చేయండి,
మధ్యలో మీకు అవకాశం ఉంటే చెయ్యండి, లేదంటే మీ పని పాటల్లో కూడా మీరు ఏం చేయాలి? ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ పరిస్థితి వచ్చింది ప్రభువా, ఇప్పుడు ఏం చేయమంటావు? ఆయన ఆలోచన అడగాలి. మనకి ఆలోచన కర్త ఆయన ఆలోచన ఇస్తాడు మనకి. అప్పుడు ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో. ఒకసారి మా బంధువులతో మాట్లాడాల్సిన అవసరం పడింది నాకు. పడినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నానండి. ముందు నుంచి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇలాగ వాళ్ళతో నేను మాట్లాడాలి. నా మాటల్లో దోషం ఉండకూడదు, నా మాటల్లో ఏ మాటలో కూడా అపవిత్రత ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు. నేను నిజమే మాట్లాడాలి. ఏ అపవిత్రత కూడా నేను అంటించుకోకూడదు. నాకు సహాయం చేయతండి అని ప్రార్థన చేసుకున్నానండి. మరుసటి రోజు వాళ్ళతో మాట్లాడే అవకాశం కలిగింది. మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాను. వాళ్ళు వచ్చేంతవరకు చేస్తానే ఉన్నాను. వచ్చాక కూడా మనసులో ప్రిపేర్ అవుతానే ఉన్నాను దేవుడి దగ్గర. ఆ తర్వాత ప్రార్థన చేసుకుని ప్రారంభించాను. ఎలా ప్రారంభించాలో నాకు తెలియట్లేదు ప్రభువా, వీళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు తెలియట్లేదు ప్రభువా. ఎందుకు అంటే అవతల వాళ్ళు మనకలాంటి వాళ్ళు ఉంటారా? చెప్పండి, మనలా ఉంటారా? వాళ్ళ మందిరాలకు వెళ్ళి వాళ్ళే, కానీ మనలాగా ఉంటారు కదా వాళ్ళు. అందుకని ప్రార్థన చేసుకుని నేనేం మాట్లాడాలో నాకు సహాయం చేయతండి. ఏది నేను అంటించుకోకూడదు అయ్యా, లేనిదేది మాట్లాడకూడదు ప్రభా, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి తండ్రి. నాకు సహాయం చేయతండి. ఎలా ప్రారంభించాలో కూడా నాకు తెలియట్లేదు ప్రభా, నాకు సహాయం చేయతండి అని ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి ఎంటర్ అయిపోయాడు. హల్లెలూయా. ఆయన నాలోనే నివసిస్తున్నాడు, కానీ ఆయన నా నోరు తెరిచాడు. మనిషిని నేను కనపడుతున్నాను, మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు నేనేం మాట్లాడుతున్నానని. నిజానికి నేను మాట్లాడట్లేదు. నాకు మర్చిపోయిన విషయాలన్నీ కూడా నేను మాట్లాడటం ప్రారంభించాను. మర్చిపోయి నేను ఎలా మాట్లాడతాను చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి మాట్లాడతాడు. ఆయన మనలో ఉంటే గనక ఆయన ఎవరి దగ్గర ఉంటానన్నాడు? దేన మనసు కలవారి వద్ద నేను నివాసము చేస్తానన్నాడు. మనము దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుని ఉంటే మనలో ఆయన నివాసం ఉంటాడండి. ఆయనకు ప్రాబ్లం ఉండదు. మనకి దేన మనసు లేకపోతే చాలా ప్రాబ్లం అన్నమాట. మనలో ఉండలేడు ఆయన, ఉందామన్నా ఉండలేడు ఆయన. నేనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు వాళ్ళు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. నేను మర్చిపోయిన విషయాలు ఎప్పుడెప్పుడు అన్నీ కూడా అలాగా మాట్లాడటం జరిగింది. వాళ్ళకి కోపం రాలేదు సరికదా, వాళ్ళకి బాధ కలిగింది. ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఏది చెప్పలేదు వాళ్ళకి, కానీ ఇప్పుడు చెప్పే అవసరం వచ్చింది. మరి మీరు ఎప్పుడూ చెప్పలేదేంటమ్మా ఈ విషయాలు అన్నారు. చెప్పే అవసరం రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈ విషయం మీకు తెలియాలి. మీకు తెలియకపోతే మీరు ఇంకో రకంగా అనుకునే అవకాశం ఉంది, మీరు రాంగ్గా అనుకునే అవకాశం ఉంది. మన గురించి కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి, అదే నిజం అనుకుంటారు చాలామంది. కానీ నా దేవుడు నా పక్షంగా నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు ఆయన. నేను నిలబడతాను నీ పక్షంగా, నీ పక్షంగా నేను నిలబడతానని నాతో మాట్లాడుతున్నాడు నా దేవుడు. నిలబడ్డాడు, మాట్లాడాడు. వాళ్ళ మౌనంగా విన్నారు. ఎప్పుడు మీరు ఇలాంటి విషయాలు ఎప్పుడు చెప్పలేదమ్మా, ఈ విషయాలు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పే అవసరం వచ్చింది కనుక చెప్తున్నాను అన్నప్పుడు ఆ మాటలు వినేశారు. తప్పు మనదే, తప్పు మన వాళ్ళదే అనుకున్నారు. వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుని తర్వాత అంటారే, మరి దీన్ని ఇంకే భాషలో చెప్పాలో నాకు తెలియదు, కాళ్ళ బేరానికి వచ్చారంటారు. మరి దీన్ని ఇంకేమంటారు? ఇంకో భాష ఏమైనా ఉందా దీనికి? చెప్పండి, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి.
ఏ బేరానికి వచ్చారు? అంతవరకు ఏం మాట్లాడారు? ఉన్నాయి లేనివి కల్పితాలు, అబద్ధపు మాటలు, అబద్ధపు సాక్ష్యాలు ఇవన్నీ పోగేసుకుని అయ్యే నిజమనుకుని అందరూ ఒకటైపోయి అలాగైపోయారు అన్నమాట. కానీ నా పరిశుద్ధాత్మ దేవుడు నా పక్షంగా ఎవరినో కాదు నన్నే ఉపయోగించుకున్నాడు. ఆయన నాకు ఎలా ప్రారంభించాలో తెలియదయ్యా, ఎలా మాట్లాడాలో తెలియదయ్యా అని ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే మీరు అనుకోవచ్చు, అదేంటండి మాట్లాడటం ఎందుకు చేత కదండి, మాట్లాడవచ్చు కదా అనుకుంటారు. మాట్లాడడం వేరు, మనం దేవునికి లోబడిన విధేయత చూపించిన బిడ్డలమైతే మన పక్షాన్ని దేవుడే మాట్లాడతాడు. ఎప్పుడు మూసుకోవాలో ఆయన మూసుకోమంటాడో, ఎప్పుడు తెరవాలో అప్పుడు తెరవమంటాడు. ప్రభువా మీరు నాకు ఈ ఆలోచన ఇచ్చారు, ఇది కరెక్టేనా? మళ్ళీ దేవుడిని అడుగుతున్నాను నేను, ఇది కరెక్టేనా ప్రభువా అని దేవుడిని అడిగాను. అంటే దేవునికి భయపడినప్పుడు మనం ప్రతి దానికి భయపడతామండి. అంటే భయపడడం అంటే ఏంటి? నోరు జారడానికే భయపడతామండి. ఏది పడితే అది మనము మాట్లాడమండి, భయపడతాం. దేవునికి మనం భయపడినప్పుడు ప్రతి విషయంలో కూడా మనం భయపడతాం. కానీ కొన్ని భయాలు అంటండి పరిపూర్ణమైన ప్రేమ మనలోకి వచ్చినప్పుడంట మనలో ఉన్న భయాన్ని వెళ్ళగొట్టేదంటే. ఆ రోజు నా భయాన్ని ఏం చేశాడు ఇప్పుడు దేవుడు? భయపడాల్సింది ఏమీ లేదమ్మా, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, ఎందుకు భయపడుతున్నావు నువ్వు అన్నట్టు ఆయన నా తరపుగా మాట్లాడి నాలో ఉన్న భయాన్ని ఆయన ఏం చేశాడు? వెళ్ళగొట్టేశాడు. హల్లెలూయా. నేను అన్యాయముగా మాట్లాడితే నేను భయపడాలి. నేను న్యాయంగా మాట్లాడినప్పుడు నాకు భయం అవసరమా? అదే జరిగింది. సహజమైనంత వరకు మన చేతుల్ని ఏం చేసుకోవాలి, మనం శుభ్రంగా ఉంచుకోవాలండి. అందుకే అంటాడు, నిర్దోషమైన చేతులు ఎత్తి నిష్కపటమైన హృదయంలో మీరు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను, అంగీకరిస్తానంటాడు. మన ప్రార్థనని ఆలకిస్తానండి. ప్రభువా నా ప్రార్థన ఏమైనా వినపడుతుందా నీకు? అసలు నేను ఎప్పటి నుంచి చేస్తున్నానో నా ప్రార్థన వినపడుతుందా అంటారు. ప్రార్థన వింటాడండి దేవుడు. మన తరపుగా కార్యం చేయాల్సిన టైంలో ఆయన చేస్తాడు. ఎప్పుడు మనం ఇలా ప్రార్థన చేస్తామని వెంటనే అలా జరిగిపోవాలని ఆశపడకూడదండి. కొన్ని వెంటనే జరిగే కార్యాలు ఉంటాయి, కొన్ని ఆలస్యంగా జరిగే కార్యాలు ఉంటాయి. ఈ కార్యము చాలా సంవత్సరాలుగా జరిగిందండి. అర్థమైందా? కొన్ని సంవత్సరాలు పట్టింది ఈ కార్యం జరగడానికి. లోకము దాని ఆశలు గతించిపోతాయి. కానీ నామకార్థ క్రైస్తవులు అనుకుంటారు ఇదే శాశ్వతము అని. ఈ భూమి మీద ఉన్న వాటి కోసం ఎంతో వెంపర్లాడతారండి. ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. ఇది శాశ్వతము కాదు. ఇది శాశ్వతము కాదు. నా దేవుని దగ్గర నాకున్నది అని ఎవరమైతే అనుకున్నామో, ఈ భూమి మీద నాకు ఇచ్చినవి అన్నీ కూడా టెంపరీగా ఇచ్చాడు. మనం రాజమండ్రి వెళ్ళాలి అంటే మనం ఆటో మీద వెళ్ళినా, బస్సు మీద వెళ్ళినా, బండి మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా రాజమండ్రి కదా మనం వెళ్తాము. అలాగే ఈ లోక ప్రయాణంలో మనము ఏదో దాన్ని మనం ఉపయోగించుకుంటాం. కానీ మనం వెళ్ళేది ఎక్కడికి? చివరికి పరలోకం వెళ్ళాలనే కదా మన ప్రయాణం. ఒక ప్రయాణంలో మనం ఉన్నాము. ఆ ప్రయాణంలో ఒక వాహనాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం.
అది బండే కావచ్చు, లేకపోతే కారే కావచ్చు, బస్సే కావచ్చు, ఒక ఆటోనే కావచ్చు, దేన్నో దాన్ని మనం ఉపయోగించుకుని వెళ్తున్నాం. కానీ అది శాశ్వతమా? మనకది ఆ బండి శాశ్వతమా? ఆ కారు శాశ్వతమా? అవి శాశ్వతాలు కాదు కదా. శాశ్వతము కానీ దాని కొరకు ఎందుకు మనకి బాధ, భయం? శాశ్వతమైన నిత్య రాజ్యము కొరకు కాదా మనం వేగిరి పడాలి? దాని కొరకు కాదా మనం ప్రయాసపడాలి? దాని కొరకు కాదా మనం నష్టపోవాలి? దాని కొరకు కాదా ఏదైనా కూడా మనం త్యాగం చేయాలి? కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఆ త్యాగాలు చేస్తుంటేనే సాతానుడికి మండిపోతుంది. నేనంటే ఎలా చెయ్యాలి? ఇంకా నా పరిస్థితి నాకేమనిపిస్తుందంటే చివరికే ఒకప్పుడు మాట్లాడారులేండి దేవుడు ఆ విషయం కూడా. యోహాను గారినంట ఎలా చంపుదామన్నా చంపలేకపోయారటండి. ఎలా చంపుదామన్నా చంపలేకపోయారటండి. ఎన్నో ప్రయోగాలు చేశారట చంపుదామని, చంపలేకపోయారట. ఇంకేం చేయాలో తెలియక కనీసం మంచినీళ్ళు కూడా లేని ప్రాంతాన్ని తీసుకుని వదిలేయాలని ఎక్కడైతే వదిలేరు, పద్మస్ ద్వీపంలో వదిలేశారు. అక్కడ ఏమున్నాయంట? మనుషుల యొక్క ఎముకలు, పురులు ఈ తప్ప ఏమీ లేవండి. అక్కడే మోకరించాడంట, అక్కడే ప్రార్థన చేశాడటండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? రా రా అక్కడ వదిలేగా నువ్వు పైకి రానొక నిచ్చిన వేసాడట దేవుడు. ఆ నిచ్చిన వేసి నువ్వు ఎక్కి పైకి వచ్చేయి అన్నాడంట. ఈ ప్రకటన గ్రంథము, యోహాను గ్రంథము, పత్రికలు ఇవన్నీ కూడా ఇదిగో ఇది చెప్తున్నాను కానీ నువ్వు అప్పుడే చెప్పవు. ఇది అప్పుడే చెప్పే విషయం కాదు. ఇది చెప్పు, ఇది చెప్పొద్దు, ఇది చెప్పు, ఇది చెప్పొద్దు, ఇది రాయి, ఇది రాయొద్దు అని చెప్పాడు. ప్రకటన గ్రంథం అంటే చాలామందికి భయం అంటండి. దాన్ని టచ్ చేయరట అసలు. చాలా భయం అంట. మీరు ఎలాగ చదువుతున్నారు అని నన్ను అడిగారు. ఎత్తుకేనే ఏ భయం ఎందుకన్నాను నేను. అసలు ఆ గ్రంథం అంటే భయం ఏంటి? ఎందుకు భయపడాలి? అది బైబిలే కదా అంటే, లేదండి బాబు ప్రకటన అంటే చాలా భయం అండి, చాలామందికి అసలు దాన్ని టచ్ చేయరు, దాన్ని జోలికి వెళ్ళరు అన్నారు. నేను దాన్ని టచ్ చేయకపోవడం ఏంటి? ఏమో నాకు ఆ విషయాలు నాకేం తెలియదు. నాకేం చదవాలనిపిస్తే అది చదువుతాను అంతే. నేను ప్రార్థన చేసుకుంటాను, ఏం చదవాలనిపిస్తుంది నేను చదువుతాను అంతవరకే. అంతే తప్ప ఇది టచ్ చేస్తే భయం, అది టచ్ చేస్తే ఇది అలాంటివి ఏమో నాకు అన్నానండి. ఇది ఇప్పుడు కాదులేండి, చాలా క్రితం అన్నమాట. అలాగా అన్ని రాయించేశాడు దేవుడు. నాకు అలా అనిపిస్తుంది. ఒకరోజు సేవకుడు కూడా మాట్లాడుతూ అలా ఉంది నీ పరిస్థితి అన్నాడు అన్నమాట. 2024లో ఎప్పుడో మాట్లాడాడు ఆయన. అలాగే నీళ్ళు లేని చోట పడేసారు, నేను తీసుకెళ్ళి అని. నిజంగానే మరి నేను వచ్చాక నాకు వాక్యం అనే నీరే లేదు, ఇక్కడ నీరు దొరకలేదు. కానీ బైబిలే ఆధారమైంది. మనం బైబిల్ చదివిన మందిరానికి వెళ్ళాలి, మందిరంలో వాక్యం వినాలి మనం. కానీ మందిరంలో వాక్యం నాకు దొరకలేదు. వాక్యం ఉందా లేదా? అక్కడ ఉంది, కానీ నన్ను బ్రతికించే వాక్యం దొరకలేదు నాకు అక్కడ. అదంతా కూడా మరి నీళ్లు, అది దీవి చుట్టూ నీళ్లు ఉన్నాయి, తాగడానికి పనికొచ్చినాయి. అవి సముద్రం ఉంటుంది, తాగడానికి పనికొస్తాయా? వరదలు వస్తాయి, తాగడానికి పనికొస్తాయా? నీళ్ళు కాదయ్యి, నీళ్ళే కదా. తాగితే ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? నీళ్ళు లేవు, వాక్యం అనే నీరు లేదండి. ప్రభువా నేను ఆత్మీయంగా చచ్చిపోతానేమో నాకు భయం వేసేస్తుంది. శరీరాన్ని పోషించుకోవడానికి శరీరాహారం పెట్టావు, ఆత్మను పోషించుకోవడానికి ఆత్మీయ ఆహారం లేదయ్యా. నేను ఆత్మీయంగా చచ్చిపోతానేమో ప్రభువా నాకు భయంగా ఉంది అని దేవుడి దగ్గర ఏడ్చేదనండి. అయినా కూడా ఇంచుమించుగా ఒక 5-6 సంవత్సరాలు నాకు కావలసిన వాక్యం నాకు దొరకలేదు.
ఈ బైబిల్ ద్వారా దేవుడు నన్ను పోషించాడు. తర్వాత బుక్స్ కొనిపించాడు దేవుడు. ఆ బుక్స్ చదివేదాన్నండి. ఆ రకంగా దేవుడు నన్ను ఏం చేశాడు, పోషించి బ్రతికించేశాడండి. బ్రతికించేసి నూతనమైన వాక్కునిచ్చేశాడు. హల్లెలూయా. నేనే ట్రైనింగ్లు అవ్వలేదండి, ప్రభు పాదాల దగ్గర అయ్యాను తప్ప ఏ ట్రైనింగ్లు నేను అవ్వలేదు. ట్రైనింగ్ అయితే నేర్పేవి వేరుగా ఉంటాయి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పేది వేరుగా ఉంటుందండి. ఆయన ఒరిజినల్ ఫుడ్ పెడతాడు, ఒరిజినల్ ఫుడ్ పెడతాడు. అందుకే అంటారు, కొన్ని హోటల్స్లో మీరు భోజనం చేసినప్పుడు, టిఫిన్ చేసినప్పుడు మీరు ఏమంటారంటే, అచ్చ మన ఇంట్లో వండుకున్నట్టే ఉన్నదండి ఇది అంటారు. అంటే హోటల్లో మనం వండుకున్నట్టు ఉండదని కదా దాని అర్థం, అవునా కదా? అంటే ఇంట్లో ఉన్న ఫుడ్డు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కానీ అనారోగ్యం ఇవ్వదు కదా, అది కదా దాని అర్థం. కానీ మనం ఇంట్లో వండుకున్నట్టే ఉంటుందండి, అక్కడ చాలా బాగా చేస్తారండి అంటారు. ఆ రీతిగా దేవుడు వీటి ద్వారా నన్ను పోషించి నన్ను బ్రతికించాడు. ఆయన బ్రతికించాడు. ఆయన బ్రతికించడమే కాదు సేవనిచ్చాడు. సేవనిచ్చి చెయ్యమన్నాడు. ఈవిడ చేసేది కరెక్ట్ కాదన్నారు. నిజమా అని అనుకున్నాను నేను. ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షతలో చెప్పిన విషయం అంతా కరెక్ట్గానే చేస్తున్నావు కదమ్మా అన్నాడు ఆయన. ఏమోనండి, నాకు తెలియదండి, నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లేదు, అందరూ అయితే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పాను నేను ఆయనతో. లేదమ్మా, అంతా కరెక్ట్గానే చేస్తున్నావు కదా, ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను, చెప్పు అని ముమ్మారు నన్ను మాట్లాడాడు దేవుడు. ఎవరి మీద ఏమీ పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను ఎవరి మీద ఏమీ చెప్పలేదు, మౌనంగా అలా తలంచుకున్నాను. అంతా బాగానే చేస్తున్నావు కదమ్మా అన్నారు ఆయన. ఆ రోజున చేసుకున్న తీర్మానం, ప్రభా అంతా బాగానే చేస్తే నేను వెళ్ళిపోవాలనుకున్నానండి ఇక్కడి నుంచి. మనుషులు ఆవిడేంటి అలా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదంటే నిజమే కావాలనుకున్నాను. తర్వాత కొంతమంది మాట్లాడిన మాటలకి ఇక నేను ఉండను ప్రభా, నేను వెళ్ళిపోతాను, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోనాను. ఆ మందిరంలో వాక్యం ఉండాలి నాకు. అది ఏ ఊరైనా పలానా ఊరని నేను అడగను ప్రభా, పలానా మందిరం అని కూడా నేను అడగను ప్రభా, అక్కడ తీసుకెళ్ళు, నాకు వాక్యమైన ఆహారం పెట్టు చాలు అని ప్రభువుని అడిగాను. అప్పుడు ఆయన ప్రత్యక్షత కలిగింది నాకు. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అన్నాడు ఆయన. ఎవరన్నా ఏమన్నా అన్నారా అని అడిగాడు ఆయన. అంత బాగానే చేస్తున్నావు కదా అన్నాడు ఆయన. అప్పుడు అనుకున్నాను, అంత బాగా చేసినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను ప్రభా, నీ కొరకు నేను ఇక్కడ నిలబడతాను, నిలబడతాను, వెళ్ళను ప్రభు అని ఆ రోజు తీర్మానం చేశాను ప్రభుత్వం. ఈ రోజు వరకు మీ మధ్య నేను ఉండడానికే ఆ రోజు చేసిన తీర్మానము నిబంధనేనండి మీ మధ్య నిలబెట్టింది. లేకపోతే నేను ఎప్పుడో వెళ్ళిపోవలసిన దాన్ని. కానీ దేవుడు నన్ను వెళ్ళకుండా ఉండాలి ఇక్కడ, స్త్రీ మాట్లాడకూడదు అని నా మీద దుమారం లేవనెత్తారు. దుమారం లేవనెత్తినోళ్ళే ఆ తర్వాత వాళ్ళ భార్యల్ని ఉపయోగపడేటట్టుగా చేసుకున్నారు. ఎవరు మారారు ఎందుకని, నేనా వాళ్ళ? మార్చేస్తాడు ఆయన. నిలబడాలి కానీ ఆయనే మారుస్తాడు. ఏది రైటో ఏది రాంగో ఆయన తేలుస్తాడు. నేను తేల్చాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎవరిని ఒప్పించాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఒప్పించే అవసరం నాకు లేదు, ఇంకోటి చేసే అవసరం కూడా నాకు లేదు. ఏ దేవుడు నన్ను నా తల్లి కడుపులో వేసుకున్నాడో, ఏ దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నీకు సేవిస్తానని చెప్పాడో, ఏ దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడో, ఆయన కొరకు చేసిన తీర్మానాన్ని బట్టి ఎన్నైనా అనుభవించడానికే శక్తిని పొందుకుంటున్నాను దేవుడి దగ్గర నుంచి. హల్లెలూయా. ఎన్నో ప్రయోగాలు నా మీద చంపాలని
మళ్ళీ వాళ్ళ సేవకులండి, పెద్ద పెద్ద సేవకులు. మళ్ళీ ఇక్కడ సేవకుడు మనిషిని చంపాలని ప్రయత్నం చేస్తాడా? దేవుడి సేవకుడే అవుతాడా? మనకి జ్ఞానం ఉండాలి కదా. అలాంటి ప్రయోగాలన్నీ నా మీద జరిగినాయి. చేతబడులు చేయించారు, ఎన్నో చేసుకున్నారండి. కానీ నా దేవుడి కంటే గొప్పది ఏదైనా ఉందా భూమి మీద? నా దేవుడు ఒక రోజు వచ్చినప్పుడు అన్నీ ఆయన ముందు సాగిలపడాల్సిన రోజు వస్తుంది, సాష్టాంగ పడాల్సిన రోజు వస్తుంది. ఎందుకంటే ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, అన్నిటికీ దేవుడు. ఆయన నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త ఆయన. ఆయన నోటి మాట సెలవీయుగా సమస్తము కలిగింది. ఆ దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. నేను నమ్ముకున్నది ఒక నరుడు కాదు, ఆయన దేవుడు. ఆయన ఆ దేవునితో సంబంధం ఉంటే అలాంటి పనులు చేయరు. ఆయనతో ఉండాలి కనెక్షన్, ఆయనతో ఉండాలి రిలేషను. వాగిన నోరులన్నింటినీ మూయించేస్తాడు ఆయన. టైం వస్తే కథ మొత్తం మార్చేస్తాడు ఆయన. ఈ రోజు వరకు ఇలాగే ఉంది, ఈ రాత్రి వరకు ఇలాగే ఉందంటే మరుసటి రోజు ఉదయాలు ఏమైపోయింది? అది మారిపోయింది. అదే మాట్లాడాడు ఆ దైవజనుడు తెల్లారేటప్పటికి. ఇది కళ నిజమనుకుంటావు నువ్వు, అలా ఉంటుంది నీ జీవితంలో అన్నాడు ఆయన. నేనేనా, నాకేనా ఇలా జరుగుతుంటా అని నీకేమనిపిస్తుంది? ఆశ్చర్యంతో అన్నింటి బాష్పాలు వస్తాయి నీ కళ్ళల్లో నుంచి. అనుకున్నాడు యోసేపు అలాగవుతాడని? అనుకోలేదు. ఆ రోజుకుంటూ నానా మాటలు మాట్లాడుకుంటూ తీసుకెళ్ళిన వాళ్ళు ఇతను రాజా, ఇతను రాజా అనంట ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయారు. మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఆలోచన కర్త అయిన, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. లోకంలో ఏమీ ఉండదండి. ఉల్లిపాయన ఒలిసేపోతే ఏమొస్తాయంట? కొరలు వస్తాయంట. చివరికి ఏముంటుంది అందులో? ఏమీ ఉండదు అందులో. ఈ లోకంలో కూడా అంతేనండి, ఏమీ ఉండదు ఈ లోకంలో. అందుకే నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేనేం చెయ్యాలి అన్నాడు. ఒక యవనస్తుడు వచ్చి అడుగుతున్నాడు. అతను చాలా ధనవంతుడు. అతను నీకు కలిగిందంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు ఆయన. అంటే అతనికి అలాంటి అలవాటు లేదు, ఏమి లేదు, అలాంటి అలవాటు లేదు. దేవుడు నన్ను మెచ్చేసుకుంటాడు అనుకున్నాడు అన్నమాట. ఎప్పుడైతే అలా చెప్పాడో వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట. ఏం చేశాడు? వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట. అతను దేవుని దగ్గరికి వచ్చాడంట, కానీ దేవుని రాజ్యాన్ని అతను పొందుకోలేకపోయాడట. దేవుణ్ణి వెంబడించడం అంటే చాలా సింపుల్ అనుకుంటారండి చాలామంది. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నన్ను వెంబడిస్తాయి. మనం ఆయన గొర్రె అయినప్పుడు మనం ఆయన స్వరాన్ని వింటాము, ఆయన మనము వెంబడిస్తాం. మనల్ని వెంబడించకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి, కానీ దేవుడు వాటన్నిటినీ విఫలము చేసి పడేస్తాడు. ఆయన పూసుకునేంతవరకేనండి అన్నీ జరుగుతాయి. ఆయన పూసుకుంటే ఇంకా ఏమీ ఉండదు. ఇంకా కథ మొత్తం మార్చి పడేస్తాడు ఆయన. ఇప్పుడు నా లైఫ్లో జరుగుతున్నదంతా చూస్తుంటే నాకు అసలు నేనేనా అని నాకే ఆశ్చర్యం కలుగుతుంది. నేనేంటి ఇలా మారడం ఏంటి? నేనేంటి ఇలా మారడం ఏంటి? నా జీవితాన్ని దేవుడిలాగా మార్చేసాడు. తల దించుకునేటట్టు కాదు, తల ఎత్తుకునేటట్టు చేస్తున్నాడు నా దేవుడు.
ఎక్కేంత వరకేనండి తల దింపుకోవడం. టైం వచ్చిన తర్వాత తల దింపుకొనేవాడండి ఆయన. తల ఆయనే పైకి ఎత్తుతాడట, మనం ఎత్తుకోవసరం లేదు, ఆయనే ఎత్తుతాడట తల. ప్రార్థన చేసుకుందాం మోకరించి. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేసి